అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెల్యే నరేంద్ర గారికి, ఏఎం రత్నం గారికి, నరేష్ గారికి, రాజ్ తరుణ్కి, అందరికీ, ఇక్కడికి వచ్చిన హీరోలందరికీ, టెక్నీషియన్లందరికీ, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, హీరో ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అందరికంటే ముందు ఆల్ఫాన్స్ పుత్రేన్. ఈ రన్ అనే సినిమా రావటానికి మెయిన్ రీజన్, ఎప్పుడో 2 years కిందట మలయాళంలో, తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఆ సినిమా తీశారు. ఆయన చాలా ట్రెండీ ఫిల్మ్. ఆ సినిమా చూసి వీళ్ళంతా లోలబడిపోయారు, అనిల్ గారు వీళ్ళందరూ. సినిమా కొన్న తర్వాత నన్ను పిలిచి నాకు ఈ సినిమా అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఈ సినిమా, ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా, నా చేతికే వచ్చింది. వెరీ హ్యాపీ. రెగ్యులర్ సినిమాల కన్నా బాగా డిఫరెంట్గా, అంటే కమర్షియల్ థింగ్స్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. సో థ్యాంక్స్ టు ఆల్ఫాన్స్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు, సుధాకర్ గారు, అలాగే నా టెక్నీషియన్స్. మెయిన్ టెక్నీషియన్ ఏంటంటే నాకుతో ఈక్వల్గా రాజశేఖర్. ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరే ఉండేవాళ్ళం సెట్లో. నేను 2 నిమిషాలు లేకపోయినా మొత్తం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం రానివ్వలే నాకు. ఈ సినిమా ఇంత తొందరగా ఇంత క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాదు, మెయిన్ రీజనే తను. థ్యాంక్ యూ సార్. మనం ఇలాగే కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా ఎన్నో సినిమాలు కలిసి పనిచేయాలి నాకు. ఈ సినిమాతోటి అందరం సక్సెస్ ట్రాక్ ఎక్కుతామన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. అలాగే నాతో పాటుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ వరుసగా సినిమాలు వచ్చి అందరూ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి వెళ్ళిన వెంటనే మ్యూజిక్ అనగానే సాయి అన్నారు. వెరీ హ్యాపీ. ఒక్క ట్యూన్ కూడా ఎక్కడా లేట్ అవ్వకుండా, ట్యూన్ చెప్పిన వెంటనే, సీన్ చెప్పిన వెంటనే సాయంత్రానికి ట్యూన్, ఇంత ఫాస్ట్ ట్యూన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ చూడలేదు. అదిగోండి చూడండి, లిరిక్ రైటర్ని మర్చిపోయామని చెప్పేసి గుర్తు చేస్తున్న బాలాజీ గారు. సారీ సార్, నిజంగా 2 సాంగ్స్ రాశారండి, అత్యద్భుతంగా ఉంటాయి సాంగ్స్. అమూల్య అని ఒక సాంగు, బాగో బాగో అని ఒక సాంగు, పిస్తా అని ఒక సాంగ్, 3 సాంగ్స్ రాశారు. 3 సూపర్గా, లిరికల్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక నుంచి నా ప్రతి సినిమాలో బాలాజీ గారి సాంగ్స్ ఉంటాయి. అదైతే ఫిక్స్ అయిపోయింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా ఆర్టిస్టులందరికీ, డైలాగ్స్ రాసిన ప్రసన్న, వంశీకృష్ణ, మురళి అండ్ జయన్ రెడ్డి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరన్నా పైకి పిలవలేకపోతే, వంశీ ప్లీజ్ పైకి రా ఒకసారి. అలాగే ఇందాక బాబాయ్ బాబాయ్ సాంగ్ విన్నారు కదా మీరంతా, దాని కాంపిటీషన్ ప్రిపేర్ అయిపోండి. అలాగే ఆ బాబాయ్ అనుకున్న మెయిన్ కథ ఏంటంటే, అనిల్ గారు, కిషోర్ గారు వాళ్ళు బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటారు ఎక్కువ. ఆ పదం బాగా ఇష్టం వాళ్ళకి. దాని నుంచి ఆ సాంగ్ వచ్చింది బైకి. సో ఎనీవే, మ్యూజిక్ బాగుందని అందరూ చెప్తున్నారు, విన్నోళ్ళు అందరూ చెప్పారు. అలాగే మ్యూజిక్ మంచి హిట్ అవుతుందని, సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోతే సారీ, ఏమనుకోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఎవరైనా హోమ్ బ్యానర్లో హీరో ఉన్నారా అంటే అది ఒక పేరు చెప్పచ్చు. దాట్ ఈస్ అ వెరీ వెరీ హోమ్లీ బట్ అ వెరీ ఫ్రెండ్లీ, ఎక్స్ట్రీమ్లీ జెంటల్ అల్లరి నరేష్ గారు. అండ్ రాజ్ తరుణ్ గారు, మీరు నెక్స్ట్ ఆ ప్లేస్ తీసుకోబోతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్. ముందు నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇందాకేదో అనౌన్స్ చేశారు అనిల్ గారు, ఏదో సంక్రాంతి ఫెస్టివల్ లాగా ఈరోజు ఈ ఫంక్షన్, రేపు ఆ టైటిల్, ఎల్లుండి ఇంకో టైటిల్ అని. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒక ప్రొడ్యూసర్ వరుసగా 4-5 సినిమాలు ఒకే టైంలో తీయటం అనేది మామూలు విషయం కాదు. సో దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ బతుకుతారు. అండ్ ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు, ఝాన్సీ గారు గుడ్ టైం బ్యాడ్ టైం గురించి అడుగుతున్నారు. దాని గురించి ఒకటే చెప్పాలండి, గుడ్ టైం వచ్చినా బ్యాడ్ టైం వచ్చినా ఎప్పుడు మారని వ్యక్తి అనిల్ సుంకర్ గారు, అలాగే కిషోర్ గారు. సో అంటే అందరూ చూస్తుంటాం గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్, బట్ ఎప్పుడు యాజ్ అ పర్సన్గా రెస్పెక్ట్గా గుడ్ టైంలో అలా ఉన్నారు, బ్యాడ్ టైంలో అలాగే ఉంటారు. అండ్ అంత మంచి వ్యక్తులు. అలాగే సుధాకర్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఉన్నారు. సో ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది నా ఓన్ బ్యానర్ కంటే పెద్ద, అంటే ఈవీవి సినిమా అంత నా ఓన్ బ్యానర్ అయితే ఇది నాకు దానికంతా మించండి డెఫినెట్గా. అండ్ సందీప్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే సినిమాకి హార్డ్ వర్క్ నమ్ముకుంటూ కొత్తగా చేయాలి, కొత్తతనంతో చేయాలి అని అంటే బాగా తపన పెడుతూ, ఎప్పుడు మేము కలిసిన వీళ్ళు ఓన్లీ డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడు, దాదాపు 40 గంటలు షూటింగ్ చేసి వచ్చాడు, ఇప్పుడు నిద్రలేదు. సో ఎప్పుడు ఇలాగే వర్క్ చేయాలి సందీప్, ఎప్పుడు ఇలాగే ఉండు. హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఇంత బిజీగా ఉండాలి. అండ్ ఈ సినిమా నీకు సక్సెస్ అయ్యి, మలయాళంలో ఎంత సక్సెస్ అయిందో అలాగే సక్సెస్ అయ్యి నీకు అంతే పేరు రావాలి. నవీన్ పాల్కి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు రావాలి.
అండ్ ఇందాక అన్నారు బాబీ సింహ గారు అన్నారు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని. లేదండి, ఫస్ట్ టైం అనిల్ గారు ఈ కథ చెప్తున్నా అది ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు సందీప్ హీరో అంటే ఎవరండి ఆ క్యారెక్టర్ అని, బాబీ సింహానండి, ఆయన అయితేనే కరెక్ట్ అండి అని. అంటే ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. అంటే చాలా కామెడీ టైమింగ్ అండి, అది ఒక సీరియస్నెస్లో అంటే ఏ షేడ్స్ అయినా చేయగలిగే మంచి నటుడు ఆయన. సో అలాంటి నటుడు ఇంకా తెలుగులో ఎన్నో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అవిష్ అంటే ఇంకొక ఈయన 2 రోజులు ఒకసారి నాకు మా టీవీలో కానీ జెమినీ టీవీలో కానీ కనిపిస్తున్నాడు. ఏంటంటే ఆడియో ఫంక్షన్ అంటున్నారు. అంటే సంవత్సరానికి అంటే ఆయన దాదాపు 20-30 సినిమాలు చేస్తున్నాడండి సంవత్సరానికి. సో ఇంకా కౌంట్ అలాగే పెరగాలి, క్వాలిటీ కూడా పెరగాలి సాయి కార్తిక్ గారు. అండ్ నా సినిమా పాటలు కూడా త్వరగా ఇవ్వండి. ఎప్పుడు అడిగిన రికార్డింగ్ అంటున్నారు. అండ్ ఇంకెవరన్నా అంటే అనిల్ గారి గురించి, మా డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ అనిల్ గారి గురించి అంటే నేను ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ ఆయన గురించి చాలా విన్నాను. అంటే నా సెట్లో వచ్చిన వాళ్ళు కానివ్వండి, అసలు అక్కడ ఎలా చేస్తున్నారు. రాజశేఖర్ గారి గురించి, అనిల్ గారి గురించి నాకు కిషోర్ గారు కానీ మన ప్రొడ్యూసర్ అనిల్ గారు కానీ చాలా చెప్పారు. అంటే అంత హార్డ్ వర్కింగ్ అంటే ఒక ఇద్దరు డెడికేటెడ్ అంటే ఒక టీమ్ వర్క్ అయితే కలిసి ఉంటే ఎలా ఉంటుంది, ఇది పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి. సో అందరికీ ఈ సినిమాలో అలాగే అనీషా అమ్మాయికి ఈ సినిమా మంచి బ్రేక్ అండ్ మంచి పేరు బ్రేక్ 2 రావాలని, తెలుగు అమ్మాయి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి, ఇంకా తెలుగు సినిమాలు చేయాలి మీరు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అందుకనే ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అని పేరు పెట్టేశాను. మహత్ గురించి చెప్పడం మర్చిపోయాను. మహత్ గురించి, అలాగే ఈ సినిమా డైలాగ్ రాస్తున్న ప్రసన్న గారి గురించి, అలాగే ఈ సినిమా పనిచేసిన ఎవరైతే పేర్లు మర్చిపోయానో సారీ అండి, విజయ్ మాస్టర్ గారికి, వీళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. అందుకే జెంటిల్మెన్ అన్నాను. పేరులోనే అల్లరి కానీ మనిషిలో పాపం అల్లరి లేదు. కనిపించడానికి అల్లరి చేస్తాడు కానీ టూ డీసెంట్ రాజ్ తరుణ్. సో హియర్ కమ్స్ రాజ్ తరుణ్. హలో అండి. రన్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది ప్రొడ్యూసర్స్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు. దే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవర్. నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఐమ్ డూయింగ్ 2 films విత్ దెమ్, సో ఐ డెఫినెట్లీ నో దే ఆర్ టూ ప్యాషనెట్. అండ్ సందీప్ మై బ్రదర్. ఒకసారి సందీప్ది మహేష్ అని ఒక మూవీ రిలీజ్ అయిందండి. నేను రామోహన్ రిలయబుల్ ప్రొడ్యూసర్ మేమిద్దరం కలిసి ఆ సినిమా చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళాం. అక్కడ బయట కోక్ తాగుతుంటే ఒక స్టాండీ ఉంది, దాని ముందు ఇద్దరం నించున్నాం. రామ్మోహన్ గారు అన్నారు, ఐ లవ్ దిస్ గై, హీస్ టూ గుడ్ అన్నారు. ఎందుకు అన్న ఆయన ఒకటే చెప్పారు, ఐ సీన్ హిమ్ గ్రో యాజ్ అన్ యాక్టర్ అండి. నిజమే, ఫస్ట్ నలుగురిలో ఒకరిలా చేశారు, తర్వాత నెగిటివ్ క్యారెక్టర్, దెన్ హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్, హీ వెంట్ టు హిందీ, హీ డన్ అ మూవీ దే అండ్ హీ డన్ అ తమిళ్ ఫిల్మ్. ఎంత కష్టపడి హీ ఆల్వేస్ ర్యాన్ బిహైండ్ ఫిల్మ్స్, ఎంత కష్టపడి ఈ రేంజ్కి వచ్చాడు. సో ఐ లవ్ హిమ్ అన్నాడు. నిజమే, యూ ఇన్స్పైర్ మీ సీరియస్లీ. అండ్ ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయడానికి, కొత్త సినిమాలు చేయడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ కలిసిన ప్రతిసారి సినిమాల గురించి ఇంక దేని గురించి ఎప్పుడు మాట్లాడలేదండి నాతో. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కోరుకుంటున్నాను. అండ్ సాయి కార్తిక్ కూడా వర్క్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఏదో మనకి రోడ్డు బజ్జీలు వేస్తారు కదా, టక్మని ఇచ్చేస్తుంటారు, అలా ఇచ్చేస్తుంటాడు సాంగ్స్. అండ్ మిరపకాయ బజ్జీ టేస్ట్ ఎంత బాగుంటుంది, అండ్ పాటలు కూడా అంతే బాగుంటాయండి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకో కారణం అనీషా అంబ్రోస్, ఆవిడ కూడా మా వైజాగే. సో నిజంగానే జోక్ కాదు, అండ్ తెలుగు అమ్మాయి. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యూ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ చాలా ముఖ్య కారణం బాబీ సింహ. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బాబీ సింహ. నేను రీసెంట్లీ సీన్ షార్ట్ ఫిల్మ్ అండి బాబీ సింహది, ఆల్ఫోన్స్ మిత్రన్ డైరెక్ట్ చేశారు. అది ద ఏంజల్ అని, విఎన్ విజయ్ సేతుపతి. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చూడగానే నాకు అనిపించింది, అరే నేను షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చాను, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. సో ఎప్పటి నుంచి కలుద్దాం అనుకుంటున్నా, అండ్ ఇప్పుడు ఇలా కలవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనీషా అంబ్రోస్, సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు. ఇతను కూడా అంతే అండి, మోడర్న్ పిక్చర్ సినిమా గురించి మాట్లాడతాడు, ఏదైనా సినిమా గురించి మాట్లాడతాడు. అండ్ ఈజ్ వెరీ ప్యాషనేట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద డైరెక్టర్ రావాలి కోరుకుంటున్నాను, అండ్ మాతో కూడా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మహత్ డార్లింగ్, ఈ సినిమాతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలి, నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్. అండ్ రాజశేఖర్, ఐ వర్క్ విత్ హిమ్ రీసెంట్లీ ఒక సాంగ్కి. హీ ఈజ్ టూ గుడ్, హీ డన్ అండ్ అమేజింగ్ వర్క్ పాస్ట్లో కూడా. సో ఐ క్యాన్ విష్ ఆల్ ది బెస్ట్, ఆల్రెడీ టూ గుడ్. అండ్ ఫైనల్గా ప్రసన్న, మా బంగారం. ఏది ప్రెసిగ్గా అంటారు కదా, ముట్టుకుంటే బంగారం వెళ్తుందని, ఆయన ముట్టుకొని బంగారం చేస్తాడు దాన్ని. సో
అతని మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా అద్భుతంగా రాసి ఉంటాడు ఈ సినిమా, ఎక్కడా తిరిగి ఉండదు. సో ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే దయచేసి నన్ను క్షమించండి. బట్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు సందీప్ గారు, ఇస్తున్నానండి ఒకే నిమిషం. ఇవాళ రాజ్ తరుణ్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపించింది? తన తమ్ముడు అనిపించింది. అంటే మీరు అంత మాట్లాడరు కదా, అంత మాట్లాడు కదా ఎప్పుడు, ఈ రోజు అంత మాట్లాడాడండి? మామూలుగా ఎప్పుడు ఎక్కువే మాట్లాడతాడు, మీరు తక్కువ చూసుంటారు అంతే. ఏమో కాదు ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే నాకు భయం, కాళ్ళు వణికిపోతూ ఉంటాయి. పక్కన అన్నీ ఉన్నాడు కదా, భయం పోయింది. బేసిక్లీ ఉయ్యాల జంపాలకి తన డైలాగ్ రైటర్, అక్కడే మీకు అర్థం ఉంటుంది తను ఎంత మాట్లాడుతుంది అంత మాట్లాడుతూ. అంటే స్టేజ్ ఎక్కితే కాళ్ళు వణుకుతాయి, కానీ ఇది స్టేజ్ కాదా? టైం వచ్చింది రాజ్. చెప్పా కదా పక్కన అన్నయ్య ఉన్నాడు, సో భయం లేదు ఇంకా. అన్నయ్య తన ఏజ్ తగ్గించుకుంటున్నాడో నా ఏజ్ పెంచుతున్నాడో తెలియట్లేదు, కానీ చెప్పింది అయితే బాగానే ఉండింది. ఆల్ రైట్, వన్ లాస్ట్ వర్డ్ ఫ్రమ్ our డైరెక్టర్ అని. టెక్నీషియన్ కదా, అందరు టెక్నీషియన్స్ అని చెప్పాను కానీ ఆర్టిస్టులు యాక్టర్స్ని ఎవరిని చెప్పలేదు ఇందాక. వెరీ సారీ. నాతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ అని చెప్పావు పొరపాటున. అవును, పనిచేసిన టెక్నీషియన్ అన్నారు సార్. సారీ, అంటే కెమెరా వెనకాల అయితే ఏమైనా మాట్లాడచ్చు కానీ ముందు మాట్లాడడానికి కొంచెం టెన్షన్గా ఉంది, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఆర్టిస్టులందరికీ, నా హీరోయిన్ సందీప్, అనీషా, ద మెయిన్ వన్ అండ్ ఓన్లీ సింహం బాబీ సింహం అని ఎందుకన్నానంటే మీకు ఈ సినిమా చూశాక మీరే అంటారు, అలా ఉంటుంది పర్ఫార్మెన్సు. నేషనల్ అవార్డు మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆయనకి, ఎందుకంటే అది ఆయన బ్లడ్లోనే ఉంది. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఎక్కడో వేరే స్టేట్లో పర్ఫామ్ చేసి అక్కడ అవార్డులు తెచ్చుకుంటే కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మన వాళ్ళని. అలాగే అనీష కానీ బాబీ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు తెలుగులో, వాళ్ళందరికీ మంచి బ్రేకులు రావాలని కోరుకుంటున్నా. అలాగే మహత్, స్వీట్ అండ్ క్యూట్ క్యారెక్టర్, ఇందాక సాంగ్లో మీకు అర్థమై ఉంటుంది, లవర్ బాయ్. ఇది వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ, మిగతా చిన్న ఆర్టిస్టులు లేదు పెద్ద అందరికీ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. ప్రతి ఒక్క రోల్కి కాశీ గారు కానీ ప్రవీణ్ కానీ వీళ్ళందరూ మంచి పెర్ఫార్మెన్స్ తోటి మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Wishing a great run on the theatres. ATV ki and AK Entertainments ki marokasari super duper hit ravalani korukuntu, wishing you all a grand success ahead. March 23rd mi andaru munduki rabotundi Run. Thank you so much all the guests, and Sandeep, your fans are waiting for you. సందీప్ గారు అభిమానులందరికీ ధన్యవాదాలు ఇచ్చేసినందుకు. మరి ఈరోజు మీ అందరికీ తెలిసినట్టు పిస్సా, దాట్ ఈస్ బెజవాడ అనే పాటకి మీ అందరికీ అవకాశం ఇస్తుంది రన్. మీరు కొరియోగ్రాఫ్ చేయండి, మీ స్టెప్స్ని మీరు పంపించండి. ఆ వీడియోని కనుక నచ్చినట్టయితే, కాంపిటీషన్లో మీరు గెలిచినట్టయితే, ఆ కాంపిటీషన్లో గెలిచిన వీడియోస్ని సినిమాలో పాటపై మీరు చూడొచ్చు. సో థ్యాంకింగ్ యూ ఆల్ వన్స్ అగైన్. March 23rd రన్ మీ ముందుకు రాబోతుంది. మా మీడియా పార్ట్నర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, TV9, NTV, Vanita TV అండ్ మా మ్యూజిక్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, గుడ్ నైట్ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ ద శ్రేయస్ గ్రూప్. ఛానల్ సౌండ్ మైక్ తీసుకోండి. ఛానల్ సౌండ్. Love me back to London. Everywhere we have our Bezawada Baba. This song belongs to Chichi. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.